ప్రియమైన వాళ్ళారా, బాగున్నారా? మరి యొక్క వచనం ధ్యానించుకున్నాం. నీవు వారికి నియమింపవలసిన న్యాయ విధులేవనగా నిర్గమాకాండము 21:1. దాసులైన వారిని గూర్చి నా న్యాయ విధులు. యజమానులు వారు ఉద్దేశించిన విధంగా వారితో క్రూరంగా ప్రవర్తింపకూడదు. అదేవిధంగా మనమందరము పాపమునకు దాసులము మరియు నితులైన దేవుని చేత తీర్పు తీర్చబడి నరకంలో శిక్షింపబడుటకు నియమింపబడ్డాము. కానీ ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పాపులందరూ విముక్తి పొంది పరలోకమును స్వాస్థ్యముగా పొందుటకు స్వతంత్రులయ్యారు. మనుషులు ఒక్కసారి మృతి పొందవలనని నియమింపబడెను. ఆ తరువాత తీర్పు జరుగును. అలాగనే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండు వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. హెబ్రీ 9:27-28 దేవుడు అందరినీ దీవించి కాపాడునుగాక. ఆమెన్.